హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోకి పోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చివరి వరకు చూడండి, దాని తర్వాత మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదామా? షార్జా ఇది కేవలం ఒక నగరం మాత్రమే కాదు, ప్రపంచ దేశాల ప్రజలు కలిసి జీవించే ఒక కుటుంబం. ఇక్కడ భారతీయులు, పాకిస్తానీలు, బంగ్లాదేశ్ ప్రజలు, ఫిలిప్పీన్స్ ప్రజలు, ఈజిప్షియన్ ప్రజలు మరియు మరెన్నో దేశాల ప్రజలు కలిసి జీవిస్తున్నారు. ఈ షార్జా నగరంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జనాభా కంటే విదేశీయులే అత్యధిక సంఖ్యలో ఉంటారు. కష్టపడి పనిచేసే వలస జీవులకు కలల నగరం ఈ షార్జా. ఇప్పటికీ అర్థమైందనుకుంటా. నేను ఈరోజు ఈ వీడియోలో షార్జాలోని జనాభా గురించి మీకు వివరించాలనుకున్నాను. 2022 జనాభా లెక్కల ప్రకారం మొత్తం షార్జా నగరంలో 1.8 మిలియన్ల మంది జీవిస్తున్నారు. అంటే దాదాపు 18 లక్షల మంది జీవిస్తున్నారు. దీంట్లో యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు 2,08,000 మంది మాత్రమే జీవిస్తున్నారు. అంటే మిగతాది దాదాపు 1.6 మిలియన్ల మంది, దాదాపు 16 లక్షల మంది ఇతర దేశాల వాళ్ళే జీవిస్తున్నారు. ఇక్కడ మీకు కొంచెం వివరంగా ఏ దేశ ప్రజలు ఎంత పర్సెంట్లో, ఎంత శాతంలో జీవిస్తున్నారో మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. దానికన్నా ముందే ఒక చిన్న ప్రశ్న. మీరేమనుకుంటున్నారు? ఎవరి డామినేషన్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారు? అదేనండి, ఇక్కడ కూడా మన డామినేషనే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మన ఇండియన్స్ 27 నుండి 30% మంది జీవిస్తున్నారు. పాకిస్తానీ ప్రజలు 12 నుండి 13% మంది జీవిస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రజలు 7 నుండి 8%, ఫిలిప్పీన్స్ ప్రజలు 5 నుండి 6%, ఈజిప్షియన్స్ 4 నుండి 5%, అదర్ అరబ్ నేషనల్స్ అంటే సౌదీ, కువైట్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 10% మంది జీవిస్తున్నారు. ఇతర దేశాల వాళ్ళు 5% మంది జీవిస్తున్నారు. ఇక్కడ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు 11 నుండి 12% మంది మాత్రమే జీవిస్తున్నారు. నేను ఈ వీడియో ద్వారా షార్జాలోని జనసాంద్రత గురించి, జనాలు ఎంత ఉన్నారనే దాని గురించి వివరించడం జరిగింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ అమూల్య అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియజేయగలరు. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు షార్జా రెడ్డి సైనింగ్ ఆఫ్.